వ్యక్తిగా ఉన్నతం, మనసున్న మనిషిగా మహోన్నతం. కష్ట సుఖాలు, లాభ నష్టాలు ఏమాత్రం ప్రభావితం చెయ్యని అపర ధీశాలి సీల్ వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత బండారు సుబ్బారావు గారు హైదరాబాదులో వ్యాపార దిగ్గజంగా స్థిరపడ్డారు. తాను ఎదుగుతూ ఎంతో మందికి బతుకునిచ్చాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే ఆయన నైజం. అడిగిన వారికి లేదనకుండా సాయం చెయ్యడమే ఆయన నేర్చుకున్న విద్య. 1986లో 30,000 రూపాయల పెట్టుబడితో చిరు వ్యాపారం మొదలుపెట్టి 1990 దశకంలో బాలానగర్ పారిశ్రామిక వాడలో చిన్న తరహా కర్మాగారం స్థాపించారు. 1992లో ఏపీఎస్ఈబీ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న ఆయన 2010 జూన్ 10న సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ను దేశానికి పరిచయం చేశారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన పరికరాల తయారీలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే అద్భుతమైన ఫలితాలను చవిచూశారు. సబ్ స్టేషన్ లైన్స్, కెపాసిటర్ బాంక్, ఇన్ఫ్రా వర్క్స్, 11 kV నుంచి LT లైన్లను HVDS వర్క్స్ లోకి అనువర్తించడం, భూగర్భంలో విద్యుత్ లైన్లు, కేబుల్స్ ను ఏర్పాటు చేయడం సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రత్యేకత. వ్యాపారంలోనే కాదు, తెలుగు సాహితీ ప్రపంచంలోనూ తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకున్నారు బండారు సుబ్బారావు గారు. కళారంగంపై ఆయనకున్న అభిరుచితో ఎంతో మంది కళాకారులను ప్రోత్సహించి వెన్నుదన్నుగా నిలిచారు. కూడబెట్టుకోవడం కన్నా కూడు పెట్టడంలోనే ఎంతో సంతృప్తి ఉందంటారు బండారు సుబ్బారావు. అనేక సంస్థలకు నిత్యాన్న దానాల్లో తన వంతు సాయం చేశారు. విపత్తుల సమయంలోనూ సేవా కార్యక్రమాలు చేపడతారు. ఆస్పత్రులలో ఉచిత భోజనం అందించే హరే కృష్ణ మూవ్మెంట్ ఫౌండేషన్ కు చేయూత అందించారు సుబ్బారావు గారు. ఆహార రవాణా నిమిత్తం 2 అశోక్ లీవ్లాండ్ దోస్తు వాహనాలు అందించారు. అనాథలు, వికలాంగులు, వృద్ధాశ్రమాలకు విరాళాలివ్వడంలోనూ సుబ్బారావు గారు ముందుంటారు. తాను వ్యక్తిగతంగా తన సంస్థ సీల్వెల్ కార్పొరేషన్ తరపున అనేక సహాయ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. సుబ్బారావు గారు ఎప్పుడు కూడా చిరునవ్వుతో, ఆనందంగా, సంతోషంగా 10 మందికి సహాయపడుతూ 10 మందితో కలిసిమెలిసి ఉండేటువంటి ఒక మంచి వ్యక్తి సుబ్బారావు గారు. పారిశ్రామికవేత్తగా, కళా పోషకులుగా, సామాజిక సేవకులుగా, అన్నింటికి మించి మనసున్న మనిషిగా ఎంతో మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు బండారు సుబ్బారావు గారు. ఒకరికొకరు తోడుంటే మనం ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కోగలుగుతాం. ఆ దిశగా నా పయనం, నా ప్రయత్నం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. వారు వ్యాపార రంగంలో మరింత ఎత్తుకు ఎదగాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి మరెంతో మంది బతుకులకు భరోసా కల్పించాలని ఎంతో మంది ఆశిస్తున్నారు.